ప్రొడ్యూసర్‌గా అలాగే హీరోయిన్‌గా 2 పడవల ప్రయాణం. అది చాలా కష్టం. నరకం. ఏది ఈజీ అనిపించింది మీకు? ఏది కష్టం అనిపించింది? యాజ్ అన్ యాక్టర్ నాకు యాక్టింగ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ నాకు అక్కడ టైం దొరకలేదు. ఎందుకంటే అన్నీ మేనేజ్ చేసుకోవాలి. హైదరాబాద్లో షూటింగ్ అంటే మనం మేనేజ్ చేసుకునే వాళ్ళం, కానీ షూటింగ్ అంతా భూపాల్లో జరగడం వల్ల అక్కడ కొత్త ప్లేస్ అవన్నీ అరేంజ్ చేసుకుని నేను సెట్లోకి వెళ్ళేసరికి 10 అయిపోయేది. సో నేను డైరెక్ట్గా రిక్వెస్ట్ చేశాను, ఎవ్రీడే ఒక 1 అవర్ లేట్గా వస్తాను అన్నీ సెట్ చేసుకుని అని. వెళ్ళిన తర్వాత కూడా సెట్ ప్రాపర్టీస్ అని ఇదని అదని అటు ఇటు అడిగేసేవాళ్ళం. కానీ ఆర్టిస్ట్గా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండబట్టి అది ఈజీగా అయిపోయింది. ప్రొడ్యూసర్ మై గాడ్, ప్రొడ్యూసర్ వెనకాల ఒక 10 చేతులు ఉంటే కానీ చేయలేమండి, చాలా కష్టం. సో మీరు రోజా భారతి గారికి సంబంధించి ప్రొడ్యూసర్గా ఎక్కువ మార్క్స్ ఇస్తారా, హీరోయిన్గా ఎక్కువ మార్క్స్ ఇస్తారా? ఆల్రెడీ ప్రొడ్యూసర్గా నేను చాలా ఎక్కువ మార్క్స్ ఇస్తాను. హీరోయిన్గా ఇస్తాను, బట్ అక్కడున్న సిచ్యువేషన్స్ను, ఇప్పుడున్న సిచ్యువేషన్ను ఆవిడ డీల్ చేసిన దాన్ని బట్టి ఒక మేల్ అయినా కూడా అంతలా డీల్ చేసేవాడు కాదేమో అంటే నేను పక్క నుండి చూశాను. సో ఒక ప్రొడ్యూసర్గా కాకుండా యాజ్ ఎ డైరెక్టర్గా నాది ఫస్ట్ సినిమా. సో నన్ను ఎక్కడ ఒక డైరెక్టర్గా కాకుండా ఒక బ్రదర్లా ట్రీట్ చేసేసి ప్రతిదీ ఏది కావాలన్నా ఏ ప్రాబ్లం కూడా నా దగ్గర రానివ్వకుండా ఆవిడే డీల్ చేసేసేసి నాకు ఫ్రీడమ్ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అదే ఆర్టిస్ట్గా ఆవిడకి చాలా ఈజీ, బట్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిలిము తన చుట్టూ కొంతమంది చేరి దానివల్ల తను అప్సెట్ అవ్వడం ఎక్కడ వదిలేయకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అందుకే ప్రొడ్యూసర్గా యాక్సెప్ట్. ఇంకా ఒక టైంలో మేము ఇంకా మూవీ రిలీజ్ చేయము ఏమో అన్న ఫీలింగ్కి వెళ్ళిపోయామండి. అంటే నాకు తెలియదు, మూవీని యాక్టింగ్ ఒకటే వచ్చు నాకు. సో ఒక ప్రొడ్యూసర్గా చేసిన తర్వాత ఒక మూవీ రిలీజ్ చేయాలంటే దానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారని కానీ, దానికి ఓటీటీకి ఎలా అప్రోచ్ అవ్వాలని కానీ, లేదంటే థియేటర్స్లో క్యూబ్ యూఎఫ్ఓ అని ఉంటాయి, వాటికి ఎలా ఉంటుంది అని కానీ, ఎలా పబ్లిసిటీ చేయాలి కానీ, ఏది జీరో నాలెడ్జ్ అనమాట నాకు. సరే మన వాళ్ళు ఉన్నారు చేసేస్తారు అంటుంటే నాకు అసలు ఏం తెలియట్లేదు అనమాట. అంటే మనీ వెళ్ళిపోతుంది కానీ ప్రాసెస్ ఏం కనిపించట్లేదు. అప్పుడు నాకు అనిపించింది, ఒక డేట్ అనుకున్నాం మేము, అక్టోబర్ 10th రిలీజ్ చేయాలి అనుకున్నాం. ఆ టైంలో నాకు అనిపించింది, ఇంత కష్టపడి మూవీ చేసి అది వచ్చిందా రాలేదో నాకే తెలియట్లేనప్పుడు జనాలకు కూడా తెలియదు. యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకే నా బస్ తెలియనప్పుడు ఎవరికీ తెలీదు. సో అప్పుడు నేను అన్నా, లేదు కొంచెం కష్టమైనా నేను ఒకసారి ట్రై చేస్తానని చెప్పి ట్రై చేసినప్పుడు నేను కొంచెం పెద్దవాళ్ళని కలిశాను. సార్ ఈ మూవీ చేశాను ఎలా వస్తుంది అంటే, వాళ్ళు నాతో ఒకటే అన్నారు, ఇంకొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రమోషన్కి వెళ్తే, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశావు, ఇంకొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఆ మనీ కూడా రిటర్న్ వస్తుందో రాదో నీకు తెలియదు అని చెప్పినప్పుడు నేను ఒక 1 డే ఆలోచించుకుని చెప్తానండి అని చెప్పి నేను అడిగాను, సార్ మన మూవీ నేను రిలీజ్ ఆపేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తాను ఓకేనా అంటే, ఎందుకు మేడం అన్నారు ఫస్ట్. అంటే నేను ఇలా రావడం నాకు ఇష్టం లేదు, కొంచెం గట్టిగా రావాలనుకుంటున్నాను అంటే, ఓకే మేడం పర్వాలేదు అనేసి అన్నారు. అన్న తర్వాత నేనప్పుడు హోంవర్క్ చేయడం మొదలుపెట్టా. సో మూవీ ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసుకోవాలి, ఎలా ఓటీటీకి అప్రోచ్ అవ్వాలి, ఎలా థియేటర్స్లో మన మూవీ రావాలంటే ఏం చేయాలి అనేది మొత్తం వర్క్ చేసుకుని ఒకటే అనుకున్నాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు. సో నన్ను నమ్మి చాలామంది వచ్చారు ఈ సినిమాలో, వాళ్ళని నేను మోసం చేయకూడదు. సో నన్ను ట్రస్ట్ చేసి వాళ్ళంత టైం పెట్టి మనీ కూడా అడగకుండా వర్క్ చేశారండి చాలామంది. సో వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవాలి అని చెప్పి నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా నుంచి మూవీ రిలీజ్ చేస్తున్నాం మేము.